ఈ వ్యాసం వారి దుస్థితి, వారి ఆకాంక్షలు మరియు ప్రపంచ వేదికపై వారి సరైన స్థానాన్ని సాధించాలనే వారి అచంచలమైన సంకల్పం గురించి వెలుగునివ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. 1948 సంవత్సరం బలూచిస్తాన్ చరిత్రలో ఒక మరిచిపోలేని దారుణమైన సంవత్సరంగా మిగిలిపోయింది. ఇది ఒకప్పుడు స్వతంత్ర రాచరిక రాష్ట్రం కలాత్ యొక్క పాకిస్తాన్ చేత బలవంతంగా స్వాధీనం చేసుకున్న సంవత్సరం. ఈ సంఘటన ప్రజలను అసంతృప్తిలోనూ చేసింది మరియు ప్రతిఘటన యొక్క జ్వాలలను మండించింది. కలాత్ కనెట్ కింద స్వయం ప్రతిపత్తిని ఆస్వాదించిన బలూచ్ ప్రజలు వారి మాతృభూమి వారి ఇష్టానికి వ్యతిరేకంగా కొత్త దేశంలో కలిసిపోవడాన్ని చూసి బాధపడ్డారు. ఈ దేశ స్వాధీనం తక్షణ ప్రతిఘటనతో జరిగింది. ఇది బలూచ్ ప్రజల స్వంత ఆలోచనలను కాకరవికలం చేసింది. ఈ కాలంలోనే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ లేదా BLA ఉద్భవించింది. BLA యోధులు వారు చట్టవిరుద్ధమైన ఆక్రమణగా భావించిన వాటిపై వ్యతిరేకంగా ఆయుధాలను సమకూర్చుకున్నారు. స్వాధీనం తరువాత దశాబ్దాలు అడపాదడపా తిరుగుబాట్లు జరిగాయి. క్రూరమైన అణిచివేతల ద్వారా